వాట్సాప్ అమిగోస్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. ఇవాటి వీడియోలో లెటస్ డూ అవుట్ఫిట్ బ్రేక్ డౌన్. ఏ జూడ్లో నేను చేసే అవుట్ఫిట్ బ్రేక్ డౌన్ ఈజ్ అ సిరీస్ వేర్ నేను ఒక పర్టికులర్ అవుట్ఫిట్ వేసి దాని టెక్స్చర్, దాని కలర్ సైన్స్, హౌ ఇట్ ఫిట్స్ అండ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఐ డిస్కస్ విత్ యూ సో దట్ ఆ పర్టికులర్ అవుట్ఫిట్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం మీకు ఒక అవుట్ఫిట్ చూస్ చేసుకునేటప్పుడు వాట్ ఆల్ యూ హ్యావ్ టు థింక్ అనే దాని మీద కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఆ రెండు బెనిఫిట్స్ మీకు రావడానికి వాట్ ఐ విల్ డూ ఇస్, నా అవుట్ఫిట్లో ఉండే ఐటమ్స్ అన్నిటినీ మీతో ఒకసారి డిస్కస్ చేస్తాను, ఇంక్లూడింగ్ ద షర్ట్ దట్ ఐ ఓర్, ద ప్యాంట్ దట్ ఐ ఓర్, ద షూస్ దట్ ఐ ఓర్, ద యాక్సెసరీస్ దట్ ఐ ఓర్. వీటిని అన్నిటిని మీతో డిస్కస్ చేసేసరికి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో దట్ యూ అమిగోస్ కుడ్ బి అల్ట్రా స్టైలిష్. బై ద వే, మన ఏ జూడ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అవడమే కాకుండా ఒక సింగిల్ డేలో ఇట్ హ్యాస్ ఆల్రెడీ క్రాస్డ్. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇట్స్ అరౌండ్ 160 or 170, అంటే ఇట్స్ అరౌండ్ 1170 అమిగో స్ట్రాంగ్. ఆర్ యూట్యూబ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 1.17K అమిగోస్ స్ట్రాంగ్. అండ్ ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అమిగోస్. అండ్ నేను మీకు ప్రామిస్ చేసినట్టే ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ యూ అమిగోస్ అండ్ ఐ విల్ సెండ్ యూ అ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటనేది అండ్ ఆ అమిగో ఎవరనేది నేను మీకు ట్యూస్డే అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ గేమ్ అనేది ట్యూస్డే దాకా ఆన్లో ఉన్నట్టే. సో యూ నో ద డ్రిల్. ఆస్క్ అమిగో ట్యాగ్ పెట్టి కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Follow me on AJood, handle is right in front of you, and DM me personally. ఈ మూడు చేస్తే you're automatically in the game. Announcement done. Shall we get right in? But before we get right in, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు AJood. AJood ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun-loving manner. So, if you're a fun-loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload, you will be notified. So, ivalti particular outfit is a very easy breezy, simple and comfortable yet స్టైలిష్ అండ్ పవర్ఫుల్ అవుట్ఫిట్. ఎందుకంటే ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ మీరు ఒక ఎఫర్ట్ పెట్టారు అని. బట్ అది వన్స్ మీరు వేసుకున్న తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ లౌంజ్ వేర్. అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ యాక్చువల్లీ స్లీప్ ఇన్ దిస్. అంటే ఈ అవుట్ఫిట్లో మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, అంత కంఫర్టబుల్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ దట్ దిస్ అవుట్ఫిట్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఏజూడ్లో ప్రాపగేట్ చేసే పాయింట్ కూడా అదే. అంటే స్టైలింగ్ అంటే ఫ్యాషన్ అంటే మనం స్ట్రగుల్ అవుతూ మనం కష్టపడి ఆ బట్టలు వేసుకొని ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ ఎనఫ్ ఆ వైబ్ రాదు చూసే వాళ్ళకి. దే వోంట్ ఐ మీన్ మీరు ఎంత మంచి బట్టలు వేసినా ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ మీ మొహంలో అది తెలిసిపోతుంది అండ్ మిమ్మల్ని చూసే వాళ్ళకి దే విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ దట్ గుడ్ వైబ్. సో ఈ అవుట్ఫిట్ని నేను ఎలా సెలెక్ట్ చేశానంటే, ఇందులో ఉండే ప్రతి పీసు ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ yet the color science of the outfit and the fit of the outfit makes it look very effortless and very stylish and very impactful. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, నేను ఇక్కడ ఒక సాల్మన్ కలర్ హుడీ వేసుకొని దానికి ఒక వైట్ జీన్స్తో పేర్ చేసి దానికి మ్యాచ్ అయ్యే బెల్ట్ వేసుకొని అండ్ దెన్ ఐ వోర్ చంకీ షూస్. సో ఇందులో ఉండే ప్రతిదాన్ని బ్రేక్ చేయాల్సి వస్తే సాల్మన్ కలర్ హుడీ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ కంఫర్టబుల్ ఆప్షన్. బట్ మనం హుడీని ఏం చేస్తామంటే, మనకి వేరే క్లోదింగ్ ఆప్షన్స్ ఏం లేనప్పుడు ఆర్ మనకి పెద్ద బట్టల మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒక లూజ్ హుడీ వేసుకొని అంటే ఏదో వీ డోంట్ కేర్ అన్నట్టు. అంటే హుడీ అనగానే మనకి స్లాపీ అవుట్ఫిట్ గుర్తొస్తుంది. బట్ ఇఫ్ యూ టేక్ ద రైట్ కలర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఫిట్, అంటే మనం కరెక్ట్ అయిన కలర్, కరెక్ట్ అయిన ఫిట్ తీసుకుంటే హుడీ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ స్టైలిష్ ఆప్షన్. అండ్ ఈ హుడీని వాట్ ఐ డిడ్ ఇస్, సాల్మన్ గోస్ రియల్లీ వెల్ విత్ వైట్ కలర్డ్ డెనిమ్. అందుకే నేను ఐ వోర్ వైట్ డెనిమ్ అనేసరికి ఎవరికి మైండ్లోకి రాదు. డెనిమ్ వైట్ ఏంటి అనుకుంటారు, బట్ డెనిమ్ అంటే బ్లూ, బ్లాక్, గ్రే ఇవే గుర్తొస్తాయి. ఇంకా గ్రే కూడా చాలా తక్కువ, ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్ ఎక్కువగా గుర్తొస్తాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు గివ్ దట్ వైబ్ దట్ యూ నో వాట్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ అవుట్ఫిట్స్, ఆ వైబ్ని మీరు ఇద్దామనుకుంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ స్టార్ట్ ట్రయింగ్ న్యూ కలర్స్. అంటే మరీ రెడ్, పింక్, గ్రీన్ అలా కాకుండా యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రయింగ్ కలర్స్ లైక్ వైట్ అండ్ అలాంటి డిఫరెంట్ కలర్స్ని మీరు ట్రై చేయాలి. సో వాట్ ఐ డిడ్ ఇస్ సాల్మన్ కలర్డ్ హుడీ విత్
వైట్ కలర్ డెనిమ్, ఈ రెండు దే ఆర్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అంటే ఒక ఈజీ బ్రీజీ వైబ్ని ఇస్తాయి. అండ్ చూడ్డానికి కూడా ఐస్ మీద అవతల వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ ఐస్ మీద దే ఆర్ వెరీ ఈజీ అండ్ సింపుల్ ఆన్ దేర్ ఐస్. అంటే జిగేల్ మనకు కొట్టదు చూసే వాళ్ళకి. ఇట్ విల్ బి వెరీ సటిల్, వెరీ అండర్ ప్లేడ్, యట్ వెరీ ఇంపాక్ట్ఫుల్. వైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే ఇన్ ద ఇండియన్ కాంటెక్స్లో మనం తీసుకుంటే అండ్ ఇండియన్ పొల్యూషన్కి. బట్ అకేషనల్గా మీరు వేస్తుండొచ్చు వేర్ మీరు కంప్లీట్గా ఒక ఇంటీరియర్ సెటప్లోనే ఉంటున్నారు, ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ సమ్వేర్ బట్ యూఆర్ ఇన్సైడ్ అ బిల్డింగ్, అలాంటి సెట్టింగ్స్లో డెఫినెట్గా మీరు వైట్ డెనిమ్ వాడచ్చు. అండ్ ఇట్ గివ్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ వైబ్ అండ్ చూసేవాళ్ళు డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు. సో చూస్ వైట్ డెనిమ్. అండ్ ఈ హుడీ అండ్ ప్యాంట్ క్రియేట్ చేసే మూడ్నే కంటిన్యూ చేస్తూ ఐ ఓర్ ఏ లైట్ బ్లూ, పౌడర్ బ్లూయిష్ కలర్ కైండ్ ఆఫ్ స్నీకర్స్, చంకీ స్నీకర్స్ అనేవి ఇప్పుడు కరెంట్లీ ట్రెండ్లో ఉన్నాయి. అంటే ఇవి ఒకప్పుడు అంటే 20-30 ఇయర్స్ బ్యాక్ ట్రెండ్లో ఉండేవి. ట్రెండ్స్ కీప్ సైక్లింగ్. అంటే ఎవ్రీ 20-25 ఇయర్స్కి పీపుల్ విల్ స్టార్ట్ రియలైజింగ్ ఓల్డ్ ట్రెండ్స్ చాలా బాగున్నాయని చెప్పి దే విల్ స్టార్ట్ రీవిజిటింగ్ దెమ్. అలాగే చంకీ షూస్ ఆర్ బ్యాక్ ఇన్ ట్రెండ్ అగైన్. చంకీ షూస్ అనేవి దే ఆర్ వెరీ అంటే కొంచెం బల్కీగా, కొంచెం డాడ్ షూ ఇన్స్పైర్డ్ వైబ్ని ఇచ్చే షూస్ అవి. అండ్ ఈ పర్టికులర్ అవుట్ఫిట్లో ఐ చోజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫంకీ అండ్ ద కలర్ పౌడర్ బ్లూ గోస్ రియల్లీ వెల్ విత్ సాల్మన్ అండ్ వైట్. సో ఈ మూడు కొంచెం పేస్టల్ కలర్ ప్యాలెట్లో ఉంటాయి అండ్ ఇట్ గివ్స్ దట్ ఈజీ బ్రీజీ వైబ్. అండ్ యాక్సెసరీస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ అవుట్ఫిట్కి నేను యాక్సెసరీస్ వేయలేదు, ఎందుకంటే ద వైబ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఫ్రమ్ దిస్ అవుట్ఫిట్ ఇస్ వీఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వీఆర్ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్. అండ్ యాక్సెసరీస్ అనేవి ఈ అవుట్ఫిట్కి కరెక్ట్ కాదు, ఎందుకంటే యాక్సెసరీస్ ఆర్ లైక్ అంటే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టేటప్పుడు వేసుకునే ఐటమ్స్ అవి. సో వెన్ యూర్ ట్రయింగ్ టు గివ్ దట్ వెరీ కంఫర్టబుల్ వైబ్, యాక్సెసరీస్ మీరు పేర్ చేస్తే ఆ రెండు క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. అందుకే నేను ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ యాక్సెసరీస్ ఎక్సెప్ట్ ఈ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే ఒక కాటన్ ట్విల్ బెల్ట్ అంతే. అండ్ ప్రైజింగ్ బ్రేక్ డౌన్కి వస్తే ఈ హుడీ దట్ ఐ గాట్ ఇట్ ఆన్లైన్. ఆ బ్రాండ్ నాకు గుర్తులేదు, బట్ ఐ థింక్ ఐ స్పెంట్ అరౌండ్ 1800 ఫర్ ద హుడీ. And for the denim, I got it from H&M. I got it in sale and I spent around, the original price was 2,400 and I spent around 1,800 for the denim. And chunky shoes vishayaniki vaste, I did not buy them technically, someone gifted it to me and they're pretty costly. I don't know the exact price of this chunky shoes, but ఒక చంకీ షూ అనేది యూ విల్ గెట్ ఇట్ ఇన్ బిట్వీన్ 2,000 and 3,000. ఐ విల్ పర్సనలీ గో అండ్ సెలెక్ట్ ఇట్ ఆన్లైన్. మీకు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో లెటస్ అజ్యూమ్ దిస్ షూ ఈజ్ అరౌండ్ 2,500 అండ్ బెల్ట్ అనేది నేను జాక్ అండ్ జోన్స్లో ఐ స్పెంట్ అరౌండ్ 600 అండ్ గాట్ ఇట్. సో యూ విల్ గెట్ దీస్ ప్రైస్ స్టాంప్స్ హియర్ అండ్ టోటల్ కూడా ఇక్కడ వేసేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవాళ పర్టికులర్ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్ ఈ వీడియో పర్టికులర్కి సంబంధించి, ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్ ఆర్ ఎనీ టాపిక్, ఏ టాపిక్ అయినా నాకు అడుగుదాం అనుకున్నా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ మీ ఎనీథింగ్, ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్ బికాస్ ఐ రీడ్ ఆల్ యువర్ కామెంట్స్ and I reply back to them. And once again, thank you for those 1,160 subscribers and it is still growing. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అది ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది, I don't know, but thank you so much for that. And the game is on, #AskAmigo మర్చిపోవద్దు. and subscribe to my channel and subscription బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios, amigos.